హాయ్ అండి. ఏపీ పెన్షనర్లకు సంబంధించి ఉద్యోగ పెన్షన్లకు ఇప్పుడే అందిన వార్త అండి. ఇక పెన్షనర్లు అందరూ కూడా 4 సంవత్సరాలుగా పీఆర్సీ మరియు డిఏ అరియర్లని ప్రభుత్వం నుండి పొందలేకపోయారు. ప్రతి పెన్షనర్ కూడా 1,00,000 నుండి 5 లక్షల వరకు న్యాయంగా పొందవలసిన అరియర్స్ ప్రభుత్వం బటనైతే నొక్కనే లేదండి. ఇక రావాల్సిన అరియర్ల కోసం కన్నులు కాయలు కాచేలా ఎదురు చూసి నిరాశ నిస్పృహలతో కొందరు పెన్షనర్లు అరియర్లను చూడకుండానే కాలం చేసిన దుస్థితి కూడా చాలా చోట్లయితే ఏర్పడింది. ఈ అంశంపై 5గురికి చెందినటువంటి రిటైర్డ్ పీడీఓ మిత్రులు శ్రీ దుబ్బల వెంకట సత్యనారాయణ గారు తనకి 30,000పై 3 లక్షల పైబడి పీఆర్సీ అరియర్స్ రావాల్సి ఉందని ఒక వర్క్ షీట్ అయితే తయారు చేశారండి. ఇక దానిపై మన పెన్షనర్స్ అందరూ కూడా తమకు ఎంత పీఆర్సీ అరియర్స్ రావాలి అని చెప్పి, ఈ ప్రభుత్వం బకాయిలు ఉందో ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి అందరూ కూడా చాలా అయితే అనుకుంటూ ఉన్నారు. ఇక మొత్తానికైతే ముందుగా 1/7/2018 నుండి 31/3/2020 వరకు కూడా రావాల్సిన డిఆర్ అరియర్లు మొత్తం కనిపిస్తోందండి. కరోనా టైంలో ఫ్రీజ్ చేయబడినటువంటి 3 డిఆర్లు జీరోగా అయితే చూపబడడం అయితే జరుగుతోంది. ఇక పీఆర్సీ 2022 ఫిక్సేషన్లో మానిటరీ బెనిఫిట్ ఇవ్వబడిన 1/4/2020 నుండి పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయబడ్డ జనవరి 22 నెలల ముందు వరకు కూడా, అనగా డిసెంబర్ 21 వరకు 21 నెలల కాలానికి ప్రభుత్వం జారీ చేసిన 106 జీవో ప్రకారం మనకి రావాల్సినటువంటి పీఆర్సీ డిఆర్ అడిషనల్ క్వాంటమ్ అరియర్ లేదా రికవరీ పోను మనకు ప్రభుత్వం బకాయి పడిన 21 నెలల అరియర్స్ అయితే కనిపిస్తుంది. ఇక జనవరి 22 నుండి మార్చి 2024 వరకు కూడా మనకి ప్రభుత్వం బకాయి పడి ఉన్నటువంటి డిఆర్ బకాయిలను నెలవారీగా అయితే పొందవచ్చడం అయితే జరుగుతోందండి. మనకి బటన్ నొక్కనిపై 3 అరియర్లు నికర మొత్తం ఇక్కడైతే చూడగలం. ఇక రివర్స్ పీఆర్సీ వల్ల అనగా ఐఆర్ 27% నుండి ఫిట్మెంట్ 23% చేయడం వల్ల నష్టపోయిన 4% ఎంత కోల్పోయామో కూడా తెలుసుకోవచ్చు. మొత్తానికైతే కేంద్రం డిఏడిఆర్ ప్రకటించినా కూడా 1-2 సంవత్సరాల తర్వాత డిఏడిఆర్ ప్రకటించి రెగ్యులర్ డిఏ కలిపి అరియర్లు 3 వాయిదాల్లో చెల్లిస్తామని 1/7/2018 నుండి జీవోలు జారీ చేసి వాటికి గౌరవం కల్పించకపోవడం వల్ల ప్రతి పెన్షనర్ ఈరోజు లక్షలాది రూపాయల అరియర్లని పొందకుండానే ఈ ప్రభుత్వం చేసిందనేది జగమెరిగిన సత్యం అండి. అడిషనల్ క్వాంటమ్ తగ్గించడం, ఫ్యూనరల్ ఛార్జీలతో 1 నెల పెన్షన్లోని అంశాన్ని తొలగించడం, ఐఆర్ కన్నా ఫిట్మెంట్ తగ్గించి ఫిక్సేషన్ చేయడం వంటి వాటి వల్ల 30-40 సంవత్సరాల పాటు ప్రభుత్వ సర్వీస్ చేసి రిటైర్ అయిన పెన్షనర్ల సంక్షేమం పెంచవలసిన బాధ్యతను మరచి కోతలు విధించడం మర్చిపోలేని గాయాలుగా అయితే పెన్షనర్లకు అయితే మిగిలిపోయిందండి. ఈ విధంగా మొత్తానికి పెన్షనర్లకి 3 లక్షల నుంచి 5 లక్షల బకాయిలు అయితే ఉన్నాయి. పీఆర్సీ కానీ డిఏ అరియర్స్ కానీ ఈ విధంగా కొంతమంది ఈ విధంగా అరియర్స్ రాకుండానే కాలం చేసిన వారు కూడా కోకొల్లలుగా అయితే ఉన్నారండి. ఇదంతా కూడా వారు ఈ విధంగా ఆవేదనను అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏవైనా అరియర్స్ జమ చేస్తే ప్రభుత్వం బాగుండు అనైతే ఇంకా ఆశ అనేది వారిలో పోవటం లేదండి. ఎందుకంటే వారికి కష్టపడి సర్వీస్లో ఉన్నటువంటి పెన్షన్ కానీ అరియర్స్ కానీ ఇవన్నీ కూడా కష్టపడి వచ్చినవి కాబట్టి ఖచ్చితంగా అవి అందుకోవాలని ఆశ ఎవరికైనా ఉంటుంది. వారికైతే ఊరికే రావటం లేదు కాబట్టి వారు కష్టపడిన సొమ్మును మాత్రం వారు పొందాలని ఆశ ఎవరికైనా ఉంటుంది. కనీసం ఇప్పుడైనా కాస్త మేర పీఆర్సీ అరియర్స్ ఒక 10%, ఇక 2022కు సంబంధించిన 18 నెలల డిఆర్ అరియర్స్ ఈ విధంగా జమ చేస్తుంది అన్నట్టు సమాచారం అండి. ఇవి కనుక జమ చేసినట్లయితే ఉద్యోగ పెన్షన్లకి భారీ శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.